హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. ఇండస్ట్రీలో తోపు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ అయినా కోట్లు వదిలిపెట్టి పల్లెలో ఉంటున్న స్టార్ హీరో. భారతీయ సినీ ప్రియుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని స్థానం సంపాదించుకున్న హీరోలలో ఆయన ఒకరు. కెరియర్ ప్రారంభంలో విభిన్నమైన కంటెంట్ కథనాలను ఎంచుకుంటూ వరుస హిట్స్ అందుకున్నారు. వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగాను సక్సెస్ అయ్యారు. అంతేకాదు, ఇటు స్క్రీన్పై హీరో అయినప్పటికీ అటు నిజ జీవితంలో మాత్రం కార్గిల్ యుద్ధంలో చేరి దేశానికి సేవ చేశాడు. ఆర్మీలో కొన్నాళ్ళ పాటు పనిచేసే అతడు తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టి తన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ సినీ ప్రపంచంలో చురుగ్గా ఉన్నారు. అయితే కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ లగ్జరీ లైఫ్ వదిలేసి ఒక పల్లెటూరులో సింపుల్ లైఫ్ గడిపేస్తున్నారు. అతడు మరెవరో కాదు, బాలీవుడ్ సీనియర్ హీరో నానా పటేల్కర్. నానా పటేల్కర్ ఒకప్పుడు బీటౌన్ తోపు హీరో. ఇప్పుడు అదే పరిశ్రమలో సహాయ నటుడిగా బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాకు కోట్లల్లో పారితోషికం తీసుకుంటున్నారు. అయితే ముంబైలో హడావిడి లైఫ్కు దూరంగా తన సొంత గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం మధ్య జీవిస్తున్నారు. గతంలో అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోపతి షోలో పాల్గొన్న నానా పటేల్ తన పల్లెటూరులో ఉండటానికి గల రీజన్ వెల్లడించారు. లగ్జరీ లైఫ్ వదిలి గ్రామంలో ఎందుకు ఉంటున్నావు అని అమితాబ్ అడగ్గా పరిశ్రమకు తానెప్పుడు దూరంగా వెళ్ళలేదని, కేవలం హడావిడి జీవితానికి దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. సినిమా చిత్రీకరణ కోసం ముంబై వచ్చి తిరిగి తన ఊరు వెళ్ళిపోతానని, గ్రామంలో ఉండటమే తనకు చాలా ఇష్టమని అన్నారు. జీవితంలో కోరుకున్న వాటి కంటే ఎక్కువగా పొందానని, నగరాల్లో గోడలు ఉన్నట్లే తన ఇంట్లో పర్వతాలు ఉన్నాయని, పర్వతాలు ఈ వైపు నుంచి వస్తాయని, తాను పర్వతాల మధ్య జీవించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటికీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న నానా పటేల్కర్ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే తిరిగి తన గ్రామంకి వెళ్ళిపోతారట.